ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 2వ నెల 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము సరైన మాటతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. సామెత గ్రంథము 24వ అధ్యాయము 26వ వచనమండి. మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరణ ఒకరిను అంటే దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోకలొద్దు, కానీ మనము సరైనటువంటి మాటలు అంటే మనము పరిశుద్ధమైనటువంటి మాటలు, మరి దేవునికి అనుకూలమైనటువంటి మాటలు మనము మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనం పెదవులతోనే ముద్దు పెట్టుకున్నట్లు, అంటే ఎప్పుడైతే సరైనటువంటి మాటలు అయితే మనం ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటామో అప్పుడే వారిని ముద్దు పెట్టుకున్నట్లు. ఒకవేళ దేవాది దేవుడు మహోన్నతుడి దేవుని వాక్యంలో కూడా సెలవిస్తున్న మాట ఏంటంటే, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల కోపించును అన్నాడు. మనం ఆయన ముద్దు పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం సరైనటువంటి మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట, మరి పెదవులతో ముద్దు పెట్టుటే. మనము కూడా సరైనటువంటి మాటలు మన ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు మనము కూడా ముద్దు పెట్టుకున్నట్లుగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి పెట్టుకోకలేదు, మాటతోనే మనం ముద్దు పెట్టుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి నీ మాట ఎలాగుంది, మన మాటలు ఎలాగున్నాయి, సరైనగా ఉన్నాయా లేదని మనం చూసుకున్నప్పుడు మరి దేవునికి మనం ముద్దు పెట్టాలంటే, మరి ఆయన కోపగించుకోకుండా ఉండాలంటే మనం సరైనటువంటి మాటలు ప్రత్యుత్తరంగా మనం అందిస్తున్నప్పుడు ఎంతగానో ఆశీర్వదింపబడతాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి. జీవాధిపతిని దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయినా ప్రభు, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. దేవాతని ప్రభు యేసు మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. ఆయన నాయకుల అధికారులు మంచి వంతరం పని తండ్రి, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో నన్ను ప్రభు యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నా సరిహద్దులో సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి, యవన బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు వ్యసల నుంచి దూరపరిచి నీతి మార్గంలో నడిపించుకొని ఉద్యోగస్తులకు మంచి ఆరుగులతో నింపండి. తమ చేసిన ఉద్యోగాల్లో మీ హస్తం తోడుగా ఉంచండి ప్రభా. ఇక రాకపోకలు మీ తోడు సహాయం చేయండి. చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. పనికి వెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవదిగోని ప్రవర్తండి. విదేశాల బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటనంతో మీరు ఆశ్రయించి దీవించండి. ఆయన ప్రభావిగా హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భిణీ చేసి సుఖమండి వారు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయండి తండ్రికి వందనాలు. దేవతని ప్రతి సేవకురాడు వారి కుటుంబం, పరిచర్య, సంఘం అంతటిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఆయా చోట్ల సభలు జరుగుతూ ఉన్నాయి. ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకోండి తండ్రి. యేసు రక్షణార్థంగా, ఆత్మల రక్షణార్థంగా ప్రభా సభలు జరగడం కృప దయచేయండి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామకు మాత్రం మహిమ తెచ్చుకుని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.